నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో విద్యార్థులకి కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. వాటిని ఈ వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా నీట్ సంబంధించి ఏ చిన్న సమాచారమైనా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అన్నిటికీ మించి లైక్ చేయండి. అసలు విషయంలోకి వస్తే, నీట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లాస్ట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ లో కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అందులో ప్రధానంగా 2 ఉన్నాయి. ఒకటి వచ్చి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అది ఓకే, మనకు తెలుసు. మన దగ్గర సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాను. దాని కింద ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని కూడా ఒకటి అడుగుతున్నారు. కానీ మనం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10th క్లాస్ సర్టిఫికేట్ అని ప్రత్యేకంగా ఏమీ లేదు. మార్క్స్ మెమోనే సర్టిఫికెట్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే సర్టిఫికెట్ వేరేగా, అంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు అని ఒక సర్టిఫికెట్ వేరేగా, ప్లస్ మార్క్స్ మెమో వేరేగా ఉంటాయి. వాళ్ళ కోసమే దాన్ని 2గా పెట్టినట్టున్నారు. మనమైతే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అయితే 2 ఒకటే. 10th క్లాస్ మార్క్స్ మెమో అన్నా లేదా సర్టిఫికెట్ అన్నా 2 ఒకటే. కాబట్టి రెండింటికి ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోదు. కాకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ అన్న చోట వీలైతే మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి రెండింటిని ఒకే పీడిఎఫ్ గా జత చేస్తే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక ఇంకొకటి, కన్వర్షన్, జీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కూడా అడుగుతున్నారు. 2012 నుంచి 2019 దాకా 10th క్లాస్ చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో గ్రేడ్స్ అనేవి ఇచ్చారు. మార్క్స్ అయితే ఇవ్వలేదు. అప్పట్లో విద్యార్థుల మధ్య కాంపిటీషన్ తగ్గించడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం 10th క్లాస్ కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టారు. వాస్తవంగా అయితే ఈ 10th క్లాస్ కన్వర్షన్ మార్క్స్ గా కన్వర్షన్ చేసే సర్టిఫికేట్ ఏది ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వమే వెబ్సైట్ లో ఒక సర్టిఫికేట్ ని అప్లోడ్ చేసింది. దీనికి సంబంధించి ఒక ఫార్ములా, ఏ విధంగా గ్రేడ్స్ ని, జీపీఏని మార్క్స్ పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలని ఒక సర్టిఫికేట్ అయితే వెబ్సైట్ గవర్నమెంటే లాస్ట్ ఇయర్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఇది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాన్ని మన మార్క్ లిస్ట్ తో పాటు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ తో పాటు ఆ సర్టిఫికెట్ ని స్కాన్ చేసి మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది చిన్న పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం కూడా చిన్న సులభమైన ఇదే దాంట్లో ఉంది. ఉదాహరణకి 8.5 జీపీఏ ఉంటే ఇంటూ 10 వేస్తే 85%. మొత్తం ఏదైనా ఇదే పద్ధతిలో జీపీఏని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేయాలి. అలాగే కన్వర్షన్ అండ్ సర్టిఫికేట్ చోట మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ తో పాటుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ పీడిఎఫ్ ని స్కాన్ చేసి రెండింటిని జత చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ 2 మినహా మిగతా పెద్ద సందేహాలు అయితే ఏమీ లేదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ నీట్ అప్లికేషన్ ని సులభంగానే అప్లోడ్ చేయొచ్చు. ఇంకా మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా అనుమానాలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను దాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే.